హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లో నేను సోయా కీమా కూర వండానండి. అదే సోయా చిప్స్ అని కూడా అంటున్నారు. ఏ విధంగా వండానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ సోయా చిప్స్ని అందులో వేసుకోవాలండి. ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపాయలు మా ఊర్లో అమ్ముతున్నారు. వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని మరిగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోగా ఒక 2 బంగాళదుంపలను కట్ చేసుకొని ఆ దుంపలను అందులో వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఆ టైంలో వేసేసుకుంటే 2 సమానంగా మగ్గుతాయండి. బంగాళదుంప కొంచెం మెత్తబడుతుంది. తర్వాత మిక్సీ జార్లోకి ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక 8 జీడిపప్పులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు బంగాళదుంపలు మంచిగా వేగినాయండి. ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. బంగాళదుంప మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసి మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి, నూనె పైకి తేలే వరకు కూడా, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. మూత పెట్టి వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నూనె పైకి తేలే వరకు కూడా మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడగా కారం, ఉప్పు వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి మొత్తం వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇందాక మిక్సీ పట్టాం కదండి, అడుగును కొంచెం ఉండిపోద్ది కదా, అందులో కొన్ని నీళ్ళు వేసేసి ఆ నీళ్ళు అందులో వేసేయండి. బంగాళదుంప కొంచెం సాఫ్ట్గా ఉడికే వరకు కూడా దగ్గరుండి ఉడికించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. బంగాళదుంప ఉడికిందో లేదో చెక్ చేసుకొని కాస్త కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని బంగాళదుంప ఉడికే వరకు కూడా ఉండాలండి. తర్వాత సోయా చిప్స్ని మొత్తం నీళ్లు పిండేసి అందులో వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా వేసేసిన తర్వాత అంతా ఒకసారి మొత్తం కలిపేసుకొని దానిలో తగినన్ని నీళ్ళు వేసి ఉడికించుకోవాలండి. మనం ముక్కలకు సరిపడగానే వేసాం ముందుగా. తర్వాత ఈ సోయా చిప్స్ ములిగే వరకు కూడా నీళ్ళు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఖచ్చితంగా కలపాలండి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. మొత్తం అంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కూర దగ్గర పడినాక బంగాళదుంప ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర చల్లేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, రోటీల్లోకి కానీ, దేంట్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇక్కడ నేను అన్నంలో ట్రై చేస్తున్నాను. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా చాలా బాగుందండి. మీరు ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.